హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అటుకులు సేమియా పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్, బెల్లంతో. నచ్చినట్లయితే ట్రై చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే దోరగా వేయించుకోండి ఇవంతా అటుకులు సేమియాలు. మీకు పాయసానికి సరిపడా వాటర్ పోసుకొని అందులో 1/2 కిలో బెల్లం వేసుకున్నాను నేనైతే. ఇవంతా కరిగిన తర్వాత వడపోసుకోండి ఫ్రెండ్స్. డస్ట్ ఏమన్నా ఉంటే కనుక నీట్గా వచ్చేస్తుంది. ఆ వాటర్ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని, కొంచెం దగ్గర పడిన తర్వాత అటుకులు సేమియా వేసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు అట్లా. ఆలోపు జీడిపప్పు ఇవంతా వేయించుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా దగ్గర పడిన తర్వాత ఇలాచి, కొంచెం సాల్ట్, జీడిపప్పు ఇవంతా వేసుకోండి ఫ్రెండ్స్. 5 నిమిషాలు అట్లా ఉడికించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకున్నామంటే. బెల్లం పాయసం కొంచెం పలచగా ఉన్నట్లే చేసుకోండి ఫ్రెండ్స్. చల్లగా అయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఉడికితే సరిపోతుంది. జాను అఫీషియల్ 132 అన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లల్ని మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.